ఇక్ష్వాకు వంశస్థులు ఎవరిని పూజించేవారు? వారి కులదైవం ఎవరు? ఇక్ష్వాకువు నుంచి శ్రీరామచంద్రుడి వరకు ఎవరిని ఆరాధించేవారు? దీని గురించి వాల్మీకి రామాయణం మనకి ఏం చెప్తోంది? ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మనం యుద్ధకాండకి వెళ్తే యుద్ధకాండలోని శ్రీరామ పట్టాభిషేక సర్గలో చూద్దాం. సుగ్రీవో వానరశ్రేష్టో దృష్ట్వా రామాభిషేచనం లబ్ధ్వా కులధనం రాజాలంకాత్ ప్రాయాద్విభీషణః సరాజ్యమఖిలం శాసన్నిహతారిర్మహాయశాః. శ్రీరామ పట్టాభిషేక సమయంలో విభీషణుడికి ఇక్ష్వాకు కులధనం ఇచ్చి రామచంద్రుడు పంపించాడు. కులధనం అంటే ఇక్ష్వాకుల వంశపారంపర్యంగా వస్తున్న ఆరాధనామూర్తి, విగ్రహము, సాలగ్రామము అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కులధనం అంటే కులదైవం అని అర్థం. రామచంద్రుడు విభీషణుడికి తాను ఆరాధన చేసుకున్న శ్రీ మహావిష్ణువు యొక్క శ్రీమూర్తిని ఇచ్చి పంపించాడు అని మనకు స్పష్టమైన వర్ణన శ్రీరామ పట్టాభిషేక సర్గలో కనిపిస్తుంది. శ్రీరామచంద్రుడు విభీషణుడికిచ్చిన కులధనం ఈరోజు మనం చూస్తున్న శ్రీరంగంలోని శ్రీరంగనాథుడు అని చరిత్ర చెప్తుంది. అది ఇక్ష్వాకు మహారాజు తపస్సు చేస్తే బ్రహ్మ తాను ఆరాధన చేసుకుంటున్న శ్రీమూర్తిని వరంగా ఇచ్చినట్టు చెప్తారు. దీని గురించి మనం ఒక ప్రత్యేక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. మేరా భారత్ మహాన్.